స్టీల్ ప్లాంట్ సూపర్ నేను చేస్తాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను కూడా వచ్చాను, మీటింగ్ పెట్టావు, దెబ్బలు తిన్నాం పోలీసుతో. మా అన్ని సూపర్ ప్రకటించి వెళ్ళిపోయావు. ఏ రోజు కూడా మా అన్ని సూపర్, ఏ సూపర్ నా ఇల్లే పోయింది. తెల్లవారు లేసి బ్యాండ్ కట్టుకొని చిన్నప్పుడు కాండి చదువు లేదు, సంజయ్ లేదు, చచ్చిపోయినా నీ వెనక తెలమబాలి వెనకాల పవన్ కళ్యాణ్ పుడే ఉంటది. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి పిచ్చి పవన్ కళ్యాణ్ కాలిపోయింది చెయ్యి మీద. పవనిజం ఎప్పుడైనా సరదాగా మాట్లాడుతూ మమ్మల్ని రోడ్డు పెడతా అన్నయ్యా, ఎక్కడన్నయ్యా నా కూతురు నా జీవితం రోడ్డు మీద, మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా జీవితం రోడ్డు మీద రా బాబు. ఇంత దారుణమా? ఇడి అమ్మ చచ్చిపోతే బాడీ అక్కడ ఎట్టేసి ఎటు కొట్టుకెళ్ళిపోయి ఏడి ఓమెన్స్ అంతే గారు రండి ఇక్కడ మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఓమెన్స్ అంతే గారు పవన్ కళ్యాణ్ సూపర్, ఇలాంటి చూడండి, ఇలాంటి లీడర్ చూడలేదు అన్నావు, ఇలాంటి లీడర్ చూడలేదు అన్నావు, ఏమన్నా పవన్ చూడలేదు అన్నావు. ఏడు చూసావు పవన్ రేపు వెళ్తాను, ఇంటికి వెళ్ళిపోతాను, చచ్చిపోతాను ఇంటికడ పవన్ కళ్యాణ్ ఆడికి కాలిపోతాను. ఇదే కాలం కాలిపోతాను. ఇంతమంది చచ్చిపోయారు, ఇది ఇల్లు పళ్ళదని షిఫ్ట్ చేస్తున్నాను చెప్పాలండి. అది చెప్పకుండా తీసుకెళ్తే బాడీలో అది రమ్మనండి. కాపలా పోలీసులు కాస్తే బాడీల దగ్గర గుర్తుపట్టలేకపోతున్నారు. ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆ రూముల దగ్గర మీరు అక్కడ కాపలా కాయండి పోలీసులు, ఆ బాడీలు కాపలా ఉండదు. అందుకే వచ్చిన ఆవేదన చెందడానికి తోటి ఎంప్లాయీస్ చనిపోయారని బాధపడటానికి వచ్చిన వాళ్ళ మీద, వాళ్ళ ఆవేదన వ్యక్తం పరిచే వాళ్ళ మీద కాదు మనం చూపించాల్సింది. ఆ బాడీలు చూడండి. వాళ్ళు కనీసం వాళ్ళు వచ్చి ఏడుస్తుంటే అమ్మాయి పక్కన కట్టేస్తారు. లేడీ కానిస్టేబుల్ చనిపోయిన బాడీని ఏడుస్తున్న వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా బట్టలు ఎవరు చచ్చిపోయినా తెలియలేదు. మాకు ఎందుకు